అంబేద్కర్ గారికి పూలమాలతో ఘనమైన నివాళులు అర్పిస్తామని మన మేడం డాక్టర్ గారు ఈ దేశ ప్రజలందరికీ సోదరి సోదరులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 స్వతంత్రం వచ్చింది. కానీ మనకి ఒక రాజ్యాంగం అవసరం అని చెప్పి ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీలో చైర్పర్సన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించి ఆయన హెల్పింగ్గా కొంతమందిని అలర్ట్ చేసి ఈ కమిటీ అంతా కూడా వివిధ దేశాల యొక్క రాజ్యాంగాన్ని పరిశీలించి మనకు అవసరమైన పాయింట్లు తీసుకోమని చెప్పి పంపిస్తే వాళ్ళు దగ్గరగా 11 నెలలు వాళ్ళు శ్రమించి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ని మనకి అవసరమైనవి తీసుకున్నారు. అలాగే ఉదాహరణగా అమెరికా నుంచి అయితే ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు ఒక అంశాన్ని తీసుకున్నారు. అలాగే రష్యా నుంచి అయితే ప్రాథమిక విధులు అంటే ఫండమెంటల్ డ్యూటీస్, జర్మనీ నుంచి అయితే కనుక ఎమర్జెన్సీ యొక్క ఇంపార్టెన్సు, అలాగే ఫ్రాన్స్ నుంచి ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ అండ్ సమానత్వం, లిబర్టీ గురించి ఈ 3 పాయింట్లు తీసుకుని మనకి ఎంతో భారతదేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగ ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే అట్టడుగున్న సామాన్యుడు కూడా ఈక్వల్ రైట్స్ తోటి తన హక్కుని స్వేచ్ఛగా విశదీకరించుకోవచ్చు, అంటే ఓపెన్ చేసుకోవచ్చు, తను చెప్పుకోవచ్చు. అట్లాంటి రాజ్యాంగం ఈ మధ్య అంతా విశిష్టత ఎంతో త్యాగాలతోటి వచ్చిన ఈ రాజ్యాంగాన్ని ఇప్పుడున్న ప్రజలు వాటి యొక్క విశిష్టతను పక్కకు పెట్టేసి మీడియా దినోత్సవం సందర్భంగా ముందుగా జిల్లా ప్రజానికానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఆ మహానుభావుడు ఏదైతే కలలు కన్నాడో, ఏదైతే ఆశించాడో, ఆయన స్వప్నమైనటువంటి ఈ భారత రాజ్యాంగాన్ని యథాతథంగా పటిష్టంగా అమలు చేయటమే ఆయనకి అర్పించే నిజమైన నివాళి. ఇవాళ మహానుభావుడు అనేక దేశ రాజ్యాంగాలు చదివి మొత్తంగా ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజలకి వారికి దక్కాల్సిన వాటా హక్కులు, మెజారిటీ ఆకాశంలో సగం, జనాభాలో సగం అయినటువంటి మహిళలకి ఆనాడే ఆకాశం దక్కాలని చెప్పి కోరుకున్నటువంటి మహానుభావుడు ఇవాళ 77 గణతంత్రాలు తేదీలు మారుతున్నాయి తప్ప ఈ బహుజన ప్రజల జీవితాల్లో లేదా ఆయన ఏదైతే కష్టించి ఆయన సర్వాన్ని కోల్పోయి ఆ రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యాంగం, పవిత్రమైన రాజ్యాంగం ఇచ్చినటువంటి వాళ్ళ ఆ రాజ్యాంగాన్ని ఈ కేంద్ర పాలకులు కావచ్చు, దేశ పాలకులు కావచ్చు, ఆ రాజ్యాంగాన్ని అడుగడుగున నిమిషం దాన్ని తూట్లు పొడుస్తూ ఆ రాజ్యాంగాన్ని అవమానిస్తూ ఆ రాజ్యాంగాన్ని ఎత్తేయాలి, ఆ రాజ్యాంగాన్ని సమీక్షించాలి, ఆ రాజ్యాంగాన్ని తీసేయాలని ఒక మనుధర్మ రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నట్టు ఇంటి పాలకులు ఇవాళ దురదృష్టం ఈ దేశాన్ని పాలించడం. కాబట్టి ఏదైతే ఆ మహానుభావుడు కలలు కన్నటువంటి భారత రాజ్యాంగాన్ని యథాతథంగా తూచా తప్పకుండా పాటించడమే ఆయనకి మనం అర్పించే నివారణ. కాబట్టి ఆ రకంగా మనం మెజారిటీ ప్రజలందరం ఓటు చైతన్యం వైపుగా తీసుకెళ్లి అంతిమంగా మన ఓట్లు మనం వేసుకొని ఆ రాజ్యాంగాన్ని సాక్షాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా వీరనారి ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆయన రాసినట్టి రాజ్యాంగాన్ని మనం ఈరోజు అందరం గుర్తు పెట్టుకొని ఈ గణతంత్ర దినోత్సవం చేసుకోవటం చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే మహిళలు ఈరోజు ఇలా మాట్లాడుతున్నారంటే ఆ మహనీయుడు 50% రిజర్వేషన్లు, మహిళలు కూడా ఏం తక్కువ కాదు, పురుషులతో సమానమని ఆ రోజు